నా పేరు ధన్విక్ తడవర్తి. మీరు చూస్తున్నారు ధన్వీస్ బ్లాగ్. మరోసారి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాడు మీ ధన్విక్. ఇంకెందుకు రండి ఈ వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక చిన్న పొడుపు కదా. అదేంటంటే కడుపు నిండా రాగాలు, ఒంటి నిండా గాయాలు. దానికి ఆన్సర్ మీకు తెలుసా? ఒకవేళ మీకు కనుక తెలిస్తే ఇప్పుడే మన కామెంట్ సెక్షన్లో రాసేయండి. దాంతోపాటు మన వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మీకు కనుక తెలియకపోతే మీ మిత్రులకి షేర్ చేసి అదేంటో తెలుసుకోండి. ఇంకా మన కథలోకి వెళ్తే ఈరోజు మనం చెప్పబోయే ఇంట్రెస్టింగ్ కథ ఏంటో తెలుసా? అదేంటంటే చిన్న సహాయం. అనగనగా ఊర్లో కొంతమంది జీవించేవారు. అక్కడ కొన్ని సంవత్సరాలుగా, కొన్ని ఏళ్ళుగా అక్కడే జీవిస్తూ ఉన్నారు. కానీ ఒకరోజు అనుకోకుండా ఒక పెద్ద భూకంపం వచ్చింది. దానివల్ల వాళ్ళ ఇల్లు మొత్తం ధ్వంసం అయిపోయాయి. పాపం అక్కడ కట్టుకున్నంత సామాన్లు, వాళ్ళకంత స్తోమతలు లేక ఆ ఊరిని వదిలేసి వెళ్ళిపోయారు. ఆ ఊరికి 2 మైళ్ళ దూరంలోనే ఒక చిన్న అడవి ఉండేది. ఆ చిన్న అడవిలో క్రూర మృగాలు ఏమి ఉండేవి కావు. ఎలుకలు, పాములు అలాంటి జంతువులు ఉండేవి. అయితే ఎలుకలు, అమ్మయ్య ఈ మనుషులంటే వెళ్ళిపోయారా, ఇంకా ఈ ల్యాండ్ మొత్తం మందే, మనకి ఇష్టం ఉన్నట్టు ఉండొచ్చు అని చెప్పి ఆ ఎలుకలు వెళ్ళి ఆ మనుషులు ఇంతకుముందు ఆ మనుషులు జీవించే ల్యాండ్లో జీవించేవి. ఆ తర్వాత అలా గడుస్తూనే ఉంది. తర్వాత నెమ్మదిగా సమ్మర్ సీజన్ వచ్చింది. అక్కడ ఉండే ఎండలకి అడవిలో ఉండే చిన్న చెరువు కాస్త ఎండిపోయింది. అప్పుడు ఊళ్ళో ఉండే పెద్ద చెరువు కోసం ఏనుగులు అలా తండాలుగా గ్రూప్గా వస్తున్నాయి. అప్పుడు ఎలుకలు అక్కడే ఉన్నాయి కదా, అవి ఆ రూట్లో రావడం వల్ల కొన్ని ఎలుకలు ఏనుగు కాలు కింద పడి చనిపోయాయి. దాని తర్వాత ఏనుగులు నీళ్ళు తాగడం అయిపోయి ఆ చెరువు పక్కనే విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఎలుకల రాజా ఏనుగుల దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు, మీరు ఈ రూట్లో నుంచి వచ్చేటప్పుడు మా ఎలుకలు చాలా మంది మీ కాళ్ళ కింద పడి చనిపోయాయి. ప్లీజ్ ఈసారి ఇలా వెళ్ళకుండా వేరే రూట్లో వెళ్ళగలరా అని చెప్పి ఎలుకల రాజా అనేసరికి అప్పుడు ఏనుగులు ఇలా అన్నాయి. అప్పుడు ఏనుగులు పెద్ద మనసు చేసుకుని ఇలా అన్నాయి, సరే మేము వెళ్తాము, మీరేం బాధపడకండి, మేము అలాగే వెళ్తాంలే అని ఏనుగులు అన్నాయి. అప్పుడు ఎలుకల రాజు ఇలా అంది, మీరు చేసిన సహాయం మేము ఎప్పటికీ మర్చిపోలేం. మా తరపు నుంచి మీకేం కావాలో కోరుకోండి, మేము చేయగలం అంతా మేము చేస్తాం, మా సహాయం మీకు చేస్తాము అని ఎలుకల రాజా అన్నాడు. అప్పుడు ఏనుగులు ఇలా అన్నారు, అయినా మీరు చిన్న జంతువులు మాకేం చేస్తారులే, ఏం అవసరం లేదులేండి అని ఏనుగులు వేరే రూట్లో నుంచి వెళ్ళిపోయాయి. కొన్నాళ్ళు గడిచాక ఒక గజ వేటగాడు వచ్చి ఆ ఏనుగుల్ని వలలతో బంధించాడు. అప్పుడు ఏనుగులు ఏం చేయలేకపోయాయి, ఎంత లాగినా రావట్లేదు. అప్పుడు ఏనుగుల రాజా అప్పుడు ఒక ఉత్తరం రాయిపించి ఒక ఏనుగుతో ఎలుకలకి సందేశం పంపించాడు. అప్పుడు ఎలుకల రాజా అది చూసి, అవునా మీకు ఇబ్బంది వచ్చినా పదండి మనం చేసేద్దాం అని చెప్పి ఎలుకల రాజా ఇంకా వాళ్ళ సైన్యం, వాళ్ళ పీపుల్ కలిసి పరిగెట్టుకుంటూ ఆ ఏనుగుల దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఆ వలల్ని మొత్తం ఎలుకల నోరుతో అవి కొరికేసి తెంపేసాయి. అప్పుడు ఏనుగులు కూడా ఇలా అన్నాయి, మీరు చేసిన సహాయం మేము ఎప్పటికీ మర్చిపోలేం, థ్యాంక్ యూ, ఈ హెల్ప్ మీరు మాకు చేసినందుకు అని ఏనుగులు అన్నాయి. ఏం పర్వాలేదులేండి అని ఏనుగుల రాజా అన్నాడు. ఈ స్టోరీలో మోరేంటో తెలుసా? అదేంటంటే ఎంత చిన్నవారైనా వాళ్ళు చేసిన సహాయాన్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. ఈ స్టోరీలో చూశారు కదా, పెద్ద పెద్ద ఏనుగులు, గజవేటగాడు వలలేసి బంధించిన పెద్ద ఏనుగులు ఏం చేయలేకపోయాయి.
అప్పుడు ఈ చిన్న ఎలుకల సహాయం అవసరమైంది కదా. మనం ఎప్పుడు సహాయం చేసేటప్పుడు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని చూడకూడదు, ఎవరికైనా మనం సహాయం చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నచ్చకపోతే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ ధన్వీస్ బ్లాగ్ మరియు telugustories.net. దీంట్లో మీకు కావాల్సిన ఇంట్రెస్టింగ్ కథలు పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ దొరుకుతాయి. దిస్ వీడియో స్పాన్సర్డ్ బై telugustories.net. ఆగండి, నేను ఫస్ట్లో చెప్పిన పొడుపు కథ గుర్తుంది కదా, దానికి మాత్రం మన వీడియోని లైక్ చేసి కింద కామెంట్ రాయడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ యువర్ ధన్విక్.